హాయ్ హలో వెల్కమ్ టు తాలా స్టూడియోస్. మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఒక్క రోజులో ఫ్యామిలీ టూర్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నారు. అది కూడా 500 రూపాయల బడ్జెట్లో. ఏంటి 500లోనా? అర్థమైంది. సంజీవయ్య పార్కేగా? కాదు, సిటీకి బయట. గోల్కొండనా? కాదు. జూ పార్కా? వాటర్ ఉంటాయి. షామీర్పేట్ లేకా? కాదు, గండిపేట్. గండిపేట్ లేక్ 1920లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు, హైదరాబాద్కు త్రాగునీరు అవసరాలు తీర్చడం కోసం. అందుకే దీనిని ఆయన పేరు మీద ఉస్మాన్ సాగర్ అని కూడా పిలిచేవారు. ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ ఏదైతే ఉందో అది మాత్రం 2022లో కేసీఆర్ గారి టైంలో డెవలప్ చేయబడింది. అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు దీనిని శంకుస్థాపన చేసి గండిపేట్ ఎకో పార్క్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు గండిపేట చరిత్ర తెలుసుకున్నాం కదా, ఇంకా ఛాలెంజ్లోకి వెళ్దాం. మా ఫ్యామిలీ నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే 500 రూపీస్లో ట్రాన్స్పోర్ట్, లంచ్, ఇంకా ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ అయిపోవాలి. డిన్నర్ టైం వరకు ఇంటికి తీసుకురావాలి. ఓకే, ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ చూస్తే దీని లొకేషన్ వచ్చి నార్సింగ్ ఓఆర్ఆర్ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేముండే ప్లేస్ నుండి 22 కిలోమీటర్స్. కాబట్టి 2 వీలర్ పైన అప్ అండ్ డౌన్ 100 రూపీస్లో అయిపోతుంది. మరి కార్ అయితే? కార్ అయితే ఏమో నాకేం తెలుసు, నాకు కార్ లేదుగా, అది వాళ్ళే చూసుకుంటారులే. ఇక ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, కిడ్స్కి అయితే 20 రూపీస్. సో టోటల్ 140 రూపీస్. 500లో 240 అయిపోయాయి. ఇక ఉన్న 260లో లంచ్ అరేంజ్ చేయాలన్నమాట. అర్థమైంది. పులిహోరేగా? మనం చెప్పకుండానే అర్థం చేసుకునే భార్య దొరకడం మన అదృష్టం. పల్లీల బదులు జీడిపప్పు వేసినా కూడా 200లో అయిపోతుంది. అయితే జీడిపప్పు క్యాన్సిల్. ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకొస్తాను. బజ్జీలేగా? పకోడీలు కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే చాలా టైం పడుతుంది. ఏం పర్లేదు, ఎలాగో సన్సెట్ చూసాకే ఇంటికి వస్తాం కదా. పార్క్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9:30 నుండి 6:30 వరకు ఉంటుంది. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. అందరూ లేక్ వైపు తిరిగి కూర్చొని సూర్యుడు నీటిలో మునిగిపోతూ ఉంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్తో పోలిస్తే ఇక్కడ నీరు, గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. చుట్టూ ఎటు చూసినా చెట్లు, పూల మొక్కలు, నేలంతా పచ్చని గడ్డితో అందంగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా టైల్స్తో చేసిన ఖాళీ స్థలం ఉంటుంది. ఇక్కడ అందరూ స్కేటింగ్, రన్నింగ్ ఆడుతూ ఉన్నారు. సమ్మర్ అయినా కూడా ఎండ తెలియకుండా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఎండ సంగతి ఓకే, కానీ ఒకవేళ వర్షం వస్తే మాత్రం తడవాల్సిందే. ఎక్కడ షెల్టర్ లాంటిది ఏమీ కనిపించదు. వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి, కానీ తాగడానికి వాటర్ మాత్రం దొరకవు. ఎక్కడ ఒక ట్యాప్ కానీ కొందామన్న షాప్ కానీ లేదు. ముందే బయట నుండి వాటర్ తెచ్చుకోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే టికెట్స్ జోబులో పెట్టుకొని వెళ్ళండి, లేదంటే మళ్ళీ కట్టాలి ఎంట్రీ ఫీజు. మొత్తానికి పిల్లలకి మంచి హాలిడే స్పాట్. రోజంతా పిల్లలు ఆడుతూనే ఉన్నారు, ఒకసారి మీరే చూడండి.
మంకీయా No more monkeys jumping on the bed. ఆడుకోపో. No more monkeys jumping. దాన్ని కనపడింది. అటెళ్ళి కనపడతావు, కనపడుతున్నావు. హాయ్ చెప్పు. హాలిడేస్ ఎంజాయ్ చేసిన ఆనందంలో మేము, ఛాలెంజ్ గెలిచిన ఆనందంలో నేను ఇంటికి బయలుదేరాం. ఇంతలో మా పిల్లలు ఇలా అడిగారు, డాడీ కేబుల్ బ్రిడ్జ్ చూసి వెళ్దాం. సరే అని బండి రూట్ మార్చి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుండి పోయించాను. కాసేపటికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇరుక్కుపోయింది ట్రాఫిక్లో కాదు, మా పిల్లలు ఛాలెంజ్లో ఫెయిల్ చేయడానికి వేసిన ట్రాప్లో అని. అదేలాగంటే ఛాలెంజ్లో లాస్ట్ కండిషన్ ఏంటి? డిన్నర్ టైం వరకు ఇంటికి తీసుకురావాలి. సో డిన్నర్ టైంకి ఇంటికి వెళ్ళలేం కాబట్టి మధ్యలోనే రెస్టారెంట్కి తీసుకెళ్ళి నా 500 బడ్జెట్ని 1500 చేశారు.